హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో అప్ టు 1 year బేబీకి బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 80 cm బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ ఫ్లవర్ డిజైన్ చూసుకొని 2 లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్ నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 12 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ లెంత్ 11 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ లెంత్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 8 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం మిడిల్లో 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం. ఇప్పుడు ఈ 1/2 inch క్లాత్ని విడిచిపెట్టి ఎనదర్ క్లాత్ 2 లేయర్స్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము ఈ 1/2 inch క్లాత్ని విడిచిపెట్టి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 inches మెజర్ చేసుకోవాలి. నెక్ విత్ 2 inches, షోల్డర్ 2 inches మార్క్ చేసుకోవాలి. నెక్ షేపు వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని కరువు తీసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 inches మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch మెజర్ చేసుకొని డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకోవాలి. చెస్ట్ 5 inches, వేస్ట్ 4.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 inches ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో వెస్ట్ సైడ్కి 1/2 inch మెజర్ చేసుకొని బాడీ సెంటర్ నుండి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పార్ట్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెక్ దగ్గర ఆర్మ్ హోల్ అండ్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ నెక్ పార్ట్ తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ గోల్డ్ కలర్ క్లాత్ పైన పెట్టుకొని నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మెజర్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మిడిల్కి ఈ గోల్డ్ కలర్ క్లాత్ని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అండ్ షోల్డర్ మిడిల్కి మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ మార్క్ చేసుకున్న దానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో మార్క్ కోసం స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ నుండి రివర్స్లో పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ క్లాత్ అనేది రివర్స్లో పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ని ఫ్రంట్ సైడ్కి కరెక్ట్ పొజిషన్కి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ వైపుకి రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎంటర్ పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి. ఇప్పుడు కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టీ కోసం 3.5 ఇంచ్ విడ్త్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. పైనుండి ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా కోసం 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి. ఇప్పుడు కాజా పట్టి పైన హుక్స్ పట్టీని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ 3 ఇంచెస్ విత్ 29 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అండ్ పైన జిగ్జాగ్ చేసుకోవాలి అండ్ డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిగ్జాగ్ సైడ్ క్లాత్ని గ్యాదర్ చేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత గోల్డ్ పార్ట్ ఉంది కదా, ఆ గోల్డ్ పార్ట్ ఎడ్జ్లోన డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఈ ఫ్రిల్స్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బాటమ్ పార్ట్ కోసం వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంతవరకు మెజర్ చేసుకొని బాటమ్ పార్ట్స్ని తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎనదర్ పార్ట్ని కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బాటమ్ పార్ట్స్ని కూడా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఈ ఫ్రిల్స్ అనేవి వేస్ట్ మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్తో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ బాటమ్ పార్ట్స్ 2, లైనింగ్ బాటమ్ పార్ట్స్ 2, ఈ విధంగా 4 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని మెయిన్ బాటమ్ పార్ట్స్ని తీసుకోవాలి. ఈ మెయిన్ బాటమ్ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని బాడీ పార్ట్ మెయిన్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ వైపుకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్
రివర్స్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని లైనింగ్ వైపు వీడియోలో చూపించిన విధంగా బాటమ్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, వేస్ట్ దగ్గర కూడా స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి. అండ్ షోల్డర్ దగ్గర కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ బాటమ్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఎడ్జెస్లో ఫోల్డింగ్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ పార్ట్స్ కూడా రెండింటినీ కలిపి ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ కూడా మెజర్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, పొగులు కూడా రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, అప్ టు 1 ఇయర్ బేబీకి 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్కి హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ ఇన్ ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.